గాంధీ గారు నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారు మీ వెలగపూడిలో కొన్న భూమి మరి మీ కుటుంబ సభ్యులకి సంబంధించింది అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఈ ఏదైతే ఆ ల్యాండ్లో పనులు మొదలయ్యాయా, అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఆయన కొన్న భూమి విషయంలో? అక్కడైతే సాయిల్ టెస్టింగ్ చేశారండి 4 సార్లు. అయితే మా కజనాళ్ళు గారు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో వాళ్ళ పనుల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. నాకైతే మాత్రం పూర్తిగా తెలియదండి. మరి ఆ సాయిల్ తీశారు, మరి ఎప్పుడు శంకుస్థాపన చేస్తారో తెలియదు. ప్రజలంతా అదే ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారు మన రాజధానిలో మరి మన ఎలగపూడిలోనే స్థలం కొన్నారు అని చెప్పి. అది గతంలో ఆ స్థలం అయితే కంచర్ల అంజీ గారని మా తాతగారే, ఆయన ఎన్నో ఈ గ్రామాలకి డెవలప్మెంట్ చేశాడు అప్పట్లో. ఇది 1952 కాడ నుంచి మరి కరకట్టపోసింది కూడా మా తాతగారేను. మరి చాలా ఔన్నత్యం కలిగిన వ్యక్తి ఆయన. మరి కొత్త రఘురామయ్య గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతుల అత్తన గారితో సాన్నిధ్య సంబంధాలు ఉన్న వ్యక్తి. అటువంటి టైంలో ఆయన ఏ మిషనరీ లేని టైంలోనే అక్కడ కరకట్టకి నీళ్లు ఏరు పొంగి బలవంతం మునిగిపోతుందని చెప్పి ఆ కరకట్టకి ఎంతో కష్టాలకు వచ్చి భూసేకరణ చేసి కరకట్ట నిర్మాణం చేశాడండి. మరి ఆ కరకట్ట నిర్మాణం చేసిన ఆ కంచర్ల అంజీ గారేను. ఆ అంజీ గారు పేరు ఖచ్చితంగా ఆ కరకట్టకి అంజీ గారి పేరు పెట్టొచ్చండి. మరి రెండోది, ఇప్పుడు ఆయన భూమే ఆంధ్ర రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఒక విజనగల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడం జరిగింది. మేమెంతో సంతోషిస్తున్నాం. అట్లాంటి విజయనగర ముఖ్యమంత్రి మా ఊరు వచ్చినందుకు. ఎందుకంటే ఆయన నేటివ్ ప్లస్ మా ఊళ్ళోనే ఉంటుంది కదా, ఆయన అడ్రస్ మొత్తం, ఆయన ఆధార్ కార్డు కూడా మా ఊళ్ళోనే ఉంటుంది కదా, ఎలగపూడి అని. దానికి మా ఇక్కడ ఉన్న మహిళలు కానీ మరి అంతా జెంట్స్ కానీ మొత్తం ఎంతో సంతోషపడుతున్నారు. మరి అట్లానే మా అంజీ గారి పేరు కూడా ఎన్టీ రామారావు గారి పేరు నిలబడిందండి. ఎందుకంటే ఇప్పుడు దాకా కరకట్టబోసింది ఎవరైనా అంటే అంజీ గారు. ఇవాళ కూడా చూడండి మీరు, ఎవరైనా సరే, నాకు అయితే రోజుకి 20-30 ఫోన్లు అన్న వస్తున్నాయి. ఏమయ్యా మీ అంజీ గారి పొలం అయినట్టుగా ఇచ్చింది మీ అంజీ గారు అంటే. ఆయన కొడుకు సాంబశివరావు గారు, మరి ఆయన మనవాళ్ళు ఓంకార్ గారు, కిరణ్ బాబు గారు, వాళ్ళ పేర్లు ఏమి లేవు. అంజీ గారి పొలం ఏనని అడుగుతున్నారు నన్ను. ఏమయ్యా మీ అంజీ గారి పొలం ఇచ్చారంటగా ముఖ్యమంత్రి గారికి అని. నేను అవుననే చెబుతున్నా. మరి అంజీ గారి పొలమేనా అంటున్నాను, నేను కిరణ్ బాబుదో ఓంకార్ బాబుదో అని నేను అంటలా. ఎందుకంటే వాళ్ళు అన్నప్పుడు నేను ఎందుకు అనాలి? కాకపోతే వీళ్ళు ఇక్కడ ప్రస్తుతం వాళ్ళు రాజకీయంలో అయితే లేరు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు బయట, అంతే తప్ప వాళ్ళు లేరు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతాడో నాకైతే తెలియదండి. నేను అంత గొప్ప వ్యక్తిని మాత్రం కాదు. నేను ఏదో ఈ గ్రామంలో వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటాను. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ ఎంతవరకు ఊపినిచ్చే అవకాశం ఉంటుందంటారు అసలు ఓటు? చంద్రబాబు గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే, రాజధానిలోనే ఆయన నివాసం ఉంటే, ఇప్పుడు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కట్టాడు, రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, అక్కడ ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి వాళ్ళ నాయకులు మొత్తం ప్రగల్భాలు పలికారు. ఆయన కట్టుకుంటే ఎక్కడ ఇల్లు రాజధానిలో కాదు, తాడేపల్లి చివరిలో బైపాస్ రోడ్డు దగ్గర కట్టుకున్నాడు ఆయన. చంద్రబాబు గారు అట్ట కాదని చెప్పి రాజధాని నడిబొడ్లో ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన. ఎవరిది ఇదో చెప్పండి మీరు, ఒకసారి ఆలోచించుకోండి రాష్ట్ర ప్రజలు మొత్తం. మరి ఆయన నడిబొడ్లో కట్టుకొని ఉంటున్నాడంటే అక్కడే ఆఫీసర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మరి హైకోర్టు కానీ, మరి ఇటు కాలేజీలు కానీ మొత్తం ఆయన చుట్టూ ఉన్నాయి 2 కిలోమీటర్ల లోపల. మరి ఎంత డెవలప్ అవుతుందో మీరు ఆలోచించండి ఒకసారి. నేను చెప్పడం కాదు, నేనైతే చదువుకున్నానేం కాదు ఈ డెవలప్ గురించి చెప్పడానికి. మీరు ఒకసారి ఆలోచించండి. అక్కడ ఆయన ఇల్లు కట్టి కనుక అక్కడ నివాసం ఏర్పరచుకుంటే ఈ రాజధాని పనులు శరవేగంగా అవుతాయి. రాజధాని పనులే కాదు, పోలవరం పనులు కూడా శరవేగంగా అవుతాయి. మరి అట్లాంటి ముఖ్యమంత్రి మరి మా ఊళ్ళో కట్టుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. నిజం చెప్పాలంటే మేము 2 పూటల అన్నం తిని జగన్మోహన్ రెడ్డి చేసిన దానికన్నా ఇనిమిక్కులుగా చేస్తాడు ఇక్కడ మాకు ఈయన చంద్రబాబు గారు. జగన్మోహన్ అన్ని అడ్డదారుల పనులు చేసి అడ్డదారులు దొక్కి ఇవాళ రోజునే జగన్మోహన్ రెడ్డి 3 రాజ్యాలు ప్రకటించాడు డిసెంబర్ 17. నేను ఆ రోజే చెప్పా, అందరికీ చెప్పా, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చెప్పా, మోడీకి కూడా చెప్పా, అమిత్ షాకి కూడా చెప్పా, ఈ రాజధానిని ఎవ్వరు కదిలేరని. ఇవాళ నైటు 7ంటికి చెప్పా నేను బస్సు ఆపంగానే. ఈ రాజధాని ఇది దేవతల రాజధాని, అమరావతి అనేది దేవతల రాజధాని. ఈ రాజధానిని ఎవ్వరు కదిలేరు. మరి ఇక్కడ ధాన్య కట్టకం ఉంది వెనక. మరి ఈ రాజధాని కదిలేయటం ఎవరి వల్ల కాదు, మోడీ గారి వల్ల కాదు, ఇంకోళ్ళ వల్ల కాదు. ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇదే రాజధాని, అమరావతి రాజధాని అని మా రాహుల్ గాంధీ గారు చెప్పాడు. మరి అన్ని పార్టీల వాళ్ళు చెప్పారు, అందరూ సహకరించారు ఈ రాజధానికి.
బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం 3 సంవత్సరాలు అయిద్దని చెప్పి రాత్రి నారాయణ గారు చెప్తున్నారు. మరి ఇక మాకంతా ఎంతో సంతోషంగా ఉంది. నాకైతే బాగా సంతోషంగా ఉంది. నేను 2 పూటల అన్నం నీ కంటి నిండా నిద్రపోతున్నాను బాబు ఈ 15 20 రోజుల నుంచి. ఇక అంతకంటే నేను చెప్పదగిన లేదు. జై అమరావతి, జై అమరావతి, జై చంద్రబాబు.